రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల, వ్యాపార, ఆర్థిక రంగాల ప్రముఖులు భారీగా పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12:30 ఫ్యూచర్ సిటీకి చేరుకుంటారు. సమిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ ఇన్నోవేషన్, ఇండస్ట్రీ అలాగే ఇన్వెస్ట్మెంట్ స్టాళ్లను ముందుగా సీఎం పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:30 గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నడూ చేయని స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహిస్తున్న ఈ సమిట్ కు ప్రపంచ నలుమూలల నుండి సుమారు 3,000 మంది ప్రతినిధులు పాల్గొన్నట్టు తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి ఈ 2 రోజుల పాటు జరిగే రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 అయితే మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అలాగే మధ్యాహ్నం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రైజింగ్ పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం సక్సెస్ కావాలంటే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అన్ని కార్యక్రమాల కనిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అపార అవకాశాలను పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికోసం భారత్ ఫ్యూచర్ సిటీ లో అత్యంత అద్భుత ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇక ఈ సదస్సులో దాదాపు 44 పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ పేరు గల అంటే చాలా వరకు ఉన్నటువంటి కంపెనీల నుంచి కూడా యాజమాన్య ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ప్రముఖులు, రాజకీయవేత్తలు చాలా వరకు కూడా దీనికి వస్తున్న పరిస్థితి. ఇక అమెరికా నుంచి అమెరికా ఉన్నటువంటి 46 మంది ప్రతినిధులు కూడా దీంట్లోకి రావడం కూడా గమనార్హమని చెప్పుకోవచ్చు. అలాగే నేడు మధ్యాహ్నం 1 రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఈ సదస్సు లాంఛనంగా ప్రారంభిస్తారు. అలాగే మొత్తం 2,000 మంది దేశ విదేశీ అతిథులు ఈ ప్రారంభ వేడుకైతే హాజరు కానున్నారు. మరి సదస్సులో అంశాలపై బహుమతి గ్రేట నోబెల్ బహుమతి గ్రేట అభిజిత్ బెనర్జీ కూడా రానున్నారు. అలాగే ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ CEO ఈ ఎరిక్ షోడర్ కూడా రానున్నారు. మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరం CEO జర్మీ జోసెఫ్ కూడా రాబోతున్నారు. ఇంకా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. మొత్తంగా మధ్యాహ్నం 2:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఇక తెలంగాణలో ప్రజాపాలన, ఈ పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం నుంచి అంటే అవకాశము, ఈ విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, మొత్తం భారత్ భవిష్యత్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటన్నిపైన కూడా ఆయన మధ్యాహ్నం 2 అక్కడ వివరిస్తారు. ఇక ఈ 2 రోజుల సదస్సు జరిగేటువంటి సదస్సులో మొత్తం 25 అంశాలపై చర్చలు జరిగినాయి. అందుకు వీరుగా సెమినార్ హాల్లో అధికారులు కూడా పంపించారు. మొత్తం ఈ సదస్సు నిర్వహిస్తున్న భారత్ ఫ్యూచర్ విభాగం అంతా కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక ఆకర్షణ కూడా తీర్చిదిద్దారు. దీనికి తగ్గట్టు రేవంత్ రెడ్డి కూడా మొన్న ఏజెన్స్ సర్వే కూడా చేయడం మనం చూసాం. విధంగా ఈ సదస్సులో పాల్గొన్నటువంటి ఈ ప్రజాప్రతినిధులు, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో ఈ ప్రత్యేక సంగీత కచేరీ కూడా ఆలోచిస్తారు. అలాగే ప్రత్యేక సదస్సు అంటే నృత్య రూపాలైనటువంటి కొమ్మ, ఈ కోయ, బంజారా కోలాటం, గుస్సాడి, ఒగ్గు, ధోని, ఈ పేరు నాట్యం, ఈ బోనాల సదస్సుతో మొత్తం తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రదర్శించడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నాగార్జున సాగర్ దగ్గర ఉన్నటువంటి ప్రపంచ అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్కు బుద్ధవన పార్క్ కూడా దీంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఇంకా సేపట్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఈ కార్యక్రమాలు అయితే అంగరంగ వైభవంగా మొదలు కాబోతున్నాయి. మరి ప్రస్తుతం చూసుకున్న ఈ యొక్క సమిట్ 2025కు మాత్రము 44 జిల్లాల ప్రతినిధులు అయితే హాజరు కాబోతున్నారు. మరి ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది?
దేశ విదేశ అతిథులు కూడా రాబోతున్న నేపథ్యంలో ముఖ్యంగా ప్రధానమంత్రి ఇతర దేశ విదేశ అతిథులతో కూడా ఇక్కడ రాబోతున్నారు. ప్రభుత్వం కూడా రాబోతున్న నేపథ్యంలో ఈ 2 రోజులటువంటి ఈ సదస్సుకు పూర్తి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 2000 మంది అంటే వివిధ కంపెనీలటువంటి కూడా సహారా కాస్తున్న పరిస్థితి అంటే 3 లక్షల భద్రత అయితే ఈ సభ ప్రాంగణానికి సంబంధించిన పూర్ణ భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిదీ కూడా ఇటు డీజీపీ చేస్తున్నారు. ఇక ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో వారికి తగ్గట్టుగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆ రాకపోకల విషయంలో కావచ్చు, రోడ్డు డైరెక్షన్ విషయం కావచ్చు, ఆ ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 44 దేశాల నుంచి దిగ్గజాలు వస్తున్నారు. దీంట్లో అంటే వీళ్ళన్నిటి కూడా ఏ చిన్న పొరపాటు జరగకుండా, చిన్న ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవన్నీ విషయాలు కూడా పరిశీలించారు. బట్టి విక్రమార్క కావచ్చు, అలాగే మంత్రులకు కూడా ఎవరైతే బాధ్యతలు అప్పగించారో ఆ మంత్రులకు కూడా పరిశీలిస్తాయి. వీటన్నిటిపైన ప్రతిరోజు కూడా ఆరా చేయడం జరిగింది. తగ్గి సభ సక్సెస్ అయ్యేలాగా పూర్తిగా ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇంకా మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం ఈ ప్రాంగణం పూర్తిగా పచ్చదనంతో పూర్తిగా గలకలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సమ్మిట్ ప్రాంగణం ఎక్కడ చూసినా కూడా విద్యుత్ కాంతులు కావచ్చు, ఈ భేదీ ప్రాంగణం వెళ్ళిపోవడం మనం చూసాం. మొత్తం విమానాశ్రయం నుంచి విమానాశ్రయం దగ్గరలో ఉన్న నేపథ్యంలో హాజరైనటువంటి దేశ విదేశీ పారిశ్రామికవేత్తలకు ఈ హైదరాబాద్ తెలంగాణ ప్రత్యేక పరిశీలన పెట్టుబడుల అవకాశాలకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక బందోబస్తు మాత్రం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.